ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 2 వరకు కేంద్రం స్పందన కోసం చూస్తామని, ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు. కాపాడటం కోసం 2వ తారీఖు వరకు ఉగాది వరకు వేచి చూస్తాం. ప్రధానమంత్రి గారి మోడీ గారి ప్రతిస్పందనను చూస్తాం. ఒకవేళ గనక ఈ విషయంలో ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక సరిగ్గా స్పందించకపోతే ఇక ఉద్యమాల బాట పట్టడం తథ్యం. ఒక ఉగ్ర తెలంగాణని ఒడ్ల రూపంలో చూడబోతుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అని చెప్పి తెలియజేస్తాం. గమ్మత్తైన విషయం, మేము అక్కడికి పోతే అక్కడ నేమ్ ప్లేట్ ఉంటుంది మంత్రి గారిది, పీయూష్ గోయల్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. లోపలికి పోతే ఆయన మాకు చెప్పింది ఆహారపు అలవాట్లను మార్చుకునేదానికి. ఈయన ఆహారపు అలవాట్లు మార్చే మంత్రిత్వ శాఖనే ఉన్న కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా సృష్టించిందో నాకైతే తెలియదు. కానీ ఆహారపు అలవాట్లు మార్చడంలో బీజేపీ మాత్రం కేంద్రంలో విపరీత ధోరణులు వివిధ రాష్ట్రాల్లో చూపిస్తూ మీరు అది తినాలి, ఇది తినొద్దు, ఇది తినాలి, అది తినొద్దని. ఇప్పుడు తెలంగాణ దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని నూకలు తినమని అంటారు. రేపు ఉగాది తర్వాత నూకెవరైతారో పొట్టెవరైతారో అనేది డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేస్తారు. బీజేపీ పార్టీ మాత్రం నూక తర్వాత పొట్టు వస్తుంది, పొట్టు అవుతుంది తెలంగాణలో, తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే. ఇవాళ కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు మేము వాడికి వెళ్తే ఈ రాష్ట్ర పీయూష్ గోయల్